హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే నైట్ వండిన అన్నం సద్దన్నాన్ని మళ్ళీ వేడి చేసుకుని ఎలా తినొచ్చో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తాను. అందరి ఇళ్ళల్లో ఉండే ప్రాబ్లమే ఇది. సద్దన్నం ఎవరు తినరు, అందరికీ వేడన్నమే కావాలి అలా అని చెప్పి సద్దన్నం పాడేయలేము, అంత అన్నం మిగిలిపోతే అసలు పాడేయలేము, మనసు ఒప్పుకోదు. సో అలాంటప్పుడు ఈ చిన్న చిట్కా యూజ్ చేసి మీరు కూడా ఈ అన్నాన్ని వేడి చేసుకుని తినచ్చు. సేమ్ వేడన్నం ఎలా వండుతామో అలాగే ఉంటుంది. చక్కగా వేడివేడి కూర వేసుకుని తినచ్చు, అస్సలు పాడవదండి. ఫస్ట్ అన్నాన్ని ఇలా గడ్డలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. పొడి పొడిగా చేసుకుని దాన్ని మళ్ళీ మనం ఏ గిన్నెలో అయితే అన్నం వేడి చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకోవాలి. నేను దీనిలో వేడి చేయాలనుకుంటున్నాను, కొంచెం అన్నమే కాబట్టి అన్నాన్ని మొత్తం ఆ గిన్నెలో వేసేసుకోవాలి. మొత్తం దీనిలో వేసేసుకోవాలి. మొత్తం గిన్నెలో వేసుకుని ఇలా సమానంగా చేసుకోవాలి. సమానంగా చేసుకుని ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. నేను అన్నం కొద్దిగానే ఉంది కాబట్టి గ్లాసులో సగమే తీసుకున్నాను. ఒక గ్లాస్ అయినా పోసుకోవచ్చు, ఏం కాదు. చూసారుగా, ఈ టీ గ్లాసు ఇంత గ్లాస్ అయితే సరిపోతుంది. మీకు ఎక్కువ అన్నం ఉంటే కనుక 2 గ్లాసులు అలా పోసుకోండి. దీనికి మూత పెట్టేసి మనం వేడి చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి సిమ్లో ఉంచాలండి. సిమ్లోనే ఒక 10 మినిట్స్ ఉడికించాలి. 7 మినిట్స్ 10 మినిట్స్ అలా ఉడికిస్తే చాలు. సేమ్ వేడన్నం ఎలా ఉంటుందో అలాగే ఇలా పొగలు వచ్చేస్తూ ఉంటుంది. చూసారా ఎలా పొగలు వస్తుందా? సేమ్ ఇంతేనండి. అసలు అన్నం పారేయకండి, ఇలా రీహీట్ చేసుకుని తినేయచ్చు చక్కగా. చూసారా మేకుల్లాగా ఉండే అన్నం ఎలా అయిపోయిందో, చక్కగా మెత్తగా ఉడికింది, చాలా బాగుంటుంది. దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. వేడన్నం ఎలా వండుతామో సేమ్ అలాగే అయిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లో చూసారా ఎలా పొగ వస్తుందో? సో అలా పొగ వచ్చే వరకు ఉంటే చాలు, అన్నం వేడైపోయినట్టే. ఈ చిట్కాని యూజ్ చేసి మీరు కూడా మిగిలిపోయిన అన్నం పారేయకుండా వేడి చేసుకుని తినండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇలాంటి వీడియో ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా వెళ్ళిద్ది అనమాట. సో నేను దోసకాయ పచ్చడి వేసుకుని తింటున్నాను. నైట్ మిగిలిపోయిన అన్నం ఇలా వేడి చేసుకుని తినండి, అస్సలు పాడేయకండి. బియ్యం కాస్ట్ చాలా ఎక్కువైపోయింది. Thank you for watching.